సో డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిమ్మర్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు, అండ్ దీనికి అలాగే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్కి ఏమైనా లింక్ ఉందంటారా? ఫస్ట్ మనం ట్రెమర్స్ గురించి చూద్దాం. అసలు ట్రెమర్స్ ఎలా వస్తాయి, Yes. అసలు ట్రెమర్స్ అంటే ఏంటి, ఏ డిసీజెస్లో చూస్తామని. ఈ ట్రెమర్స్ అంటే ఏంటంటే మామూలుగా మనకి లెగ్స్, హ్యాండ్స్ ఎక్కువగా షివర్ అవుతుంది. ఇది కామన్గా చూస్తాం. ఇది కామన్గా ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎవరైనా స్టేజ్ ఫియర్ ఉంటుంది, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు షివర్ అవుతుంటుంది హ్యాండ్స్, లెగ్స్ అవన్నీ కూడా. ఓకేనా? అది టెన్షన్ వల్ల టెన్షన్, ఎక్సైట్మెంట్, స్టేజ్ ఫియర్ వల్ల అవుతుంది. Yes. కొంతమందికి ఎక్సైట్మెంట్ వల్ల, కొంతమంది యాంగర్ అవుతుంటుంది, కొంతమందికి ఎమోషన్స్ వల్ల కూడా ఈ షివర్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. సో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా షివరింగ్ కామన్గా ఉంటుంది మనకి. ఓకే. సో ఇందులో ఏంటంటే కామన్గా ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటాం. ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే కామన్గా ఏజ్డ్ పీపుల్లో చూస్తుంటాం, వీళ్ళలో షివరింగ్ అవుతూ ఉంటుంది నర్వస్ సిస్టమ్ వీక్నెస్ వల్ల. ఓకే. సో అలానే ఏంటంటే హెరిడిటరీ వల్ల కూడా ఈ ట్రెమర్స్ కామన్గా వస్తుంటాయి. ఇవి 20-30s కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. వీటి వల్ల పెద్దగా వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు ఈ ఎసెన్షియల్ ట్రెమర్స్ వల్ల. ఇవి ఏంటంటే ఏదైనా హ్యాండ్ రైటింగ్లో కొంచెం షివర్ అవ్వడం, అదే ఏదైనా హోల్డ్ చేయడానికి ఏదైనా గ్లాస్ పట్టుకున్నప్పుడు కొంచెం షివర్ అవుతుంటుంది. ఓకే.